జగదీశ్వరూరు గ్రామ ప్రజలము ఈరోజు ఏంటంటే మన శబరిరెల్లి మాజీ మంత్రివర్యులు శబరిరెల్లి గారు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది. ఈ గెస్ట్ హౌస్ కు తిరుమల అవర్ కూడా కట్టుకుంటుంటే మాకు పొలాలు ఉన్నాయి. అక్కడ 200 ఎకరాల భూమి ఉంది. అక్కడ పోనీకి మొత్తం ఇబ్బంది ఉంది. ట్రాక్టర్ పోనీకి ఇబ్బంది, వరికోత మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్ దున్ననికి పోనీకి అన్నిటికీ ఇబ్బంది ఉంది. రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని మేము వచ్చి మన 15 రోజుల కింద చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్రమంగా కడుతుర్రు. మళ్ళీ ఈ రోజు వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళీ ఒర్రే అక్కడ నుంచి మధ్యలోకి ఉండే అది దాన్ని గోడపొట్ట తీసుకొచ్చి ఇక్కడ మధ్యలోకి ఇచ్చారు తువ్వపొట్ట. అది ఒక జర యథావిధిగా పోవాలని మేము చెప్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈ తువ్వ ఉన్నది. ఈ తువ్వకు అడ్డంగా వేయడంతో మాకు ఇబ్బంది కలుగుతున్నది. పై అధికారులకు చెప్తున్నాము, దాన్ని పట్టించుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ కానీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. విద్యాశాఖ మంత్రి శబరిరెల్లి గారు ఇక్కడ భూమి కొనడం కొంచెం జరిగింది. తర్వాత అందులో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ కానీ అన్ని కానీ కబ్జా చేసుకుంటా తిరుగోళ్ళే ఆభరణాలు కూడా పెట్టి ఇక్కడ అమ్మకుండా తాతకుండా పడగలని ఉన్నది. తిరుగోలు రింగ్ రోడ్ లెక్క చేసుకొని ఇక్కడ మాకు 200-300 ఎకరాలు ఇక్కడ పోయే దారి ఉన్నది. ఆ దారిని కూడా మూసేస్తే మేము గ్రామస్తులం అందరూ వచ్చి ఆపినాం. మరి ఇక్కడ కాదు, ముత్తాతల నుంచి కూడా మాకు ఇక్కడ పోయే దారి ఉన్నది. ఆ దారిని కూడా మూసేస్తే మళ్ళీ వచ్చి ఊరలో అందరం వచ్చి ఆపేసినాం. మేము సర్పంచులము, వార్డు మెంబర్లు అందరం వచ్చి కూడా చెప్పినాం. ఆయన గణేష్ అసలు మాకు రెస్పాన్స్ చేయకుండా మధ్యాహ్నం రాత్రి పగలు ఎప్పుడు పబ్లిక్ కట్టుకుంటా ఇబ్బంది పెడుతుండ్రు. ఇప్పుడు 4 సార్లు ఆపినాం. 4 సార్లు ఆపినా కానీ మళ్ళీ పొద్దున్నే 10 నిమిషాల్లో అసలు కావాలని మళ్ళీ స్టార్ట్ చేసిండు. పొద్దున తీసేసిపోయినాం. మళ్ళీ కానీ తెలిసేప్పుడు అస్తలేడు. ఆయన సార్ ఎక్కడ ఉంటాడో తెలియదు. ఉన్నగా తీసేయమంటే మాకు ఇబ్బంది పెట్టుకుంటా ఫస్ట్ పాత కాలంలో అక్కడ సెంటర్ నుంచి పోవాలి. ఆ సెంటర్ నుంచి కాకుండా పక్క తీసుకొచ్చుకుంటా గొర్రె లెక్క ఈరి ఇక్కడ తీసుకొచ్చి పిల్లేరు అద్దానంగా పెట్టి మళ్ళీ కూడా సగం లేపుకుంటా మళ్ళీ ఆపి మళ్ళీ కంప్లీట్ చేసి ఇలా అసలు కారు స్టార్ట్ చేసి ఊరంతా పబ్లిక్ వచ్చి గోడ తీసేయడం జరిగింది. ఇప్పటికైనా ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరైనా కానీ మా ఊరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ తమ గురించి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సమస్యలు ఇస్తుంది. అందు గురించి డిపార్ట్మెంట్లు కానీ ఎంఆర్ఓ కానీ పిల్లవారు కానీ ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ కానీ మాకందరికి ఒక న్యాయం అయ్యేటట్టు చేయాలని మేము ఒక జడ్జిషన్ నుంచి మేమందరం కలిసి మేము ఒక ధన్యవాదాలు కోరుతున్నాము. నా పేరు వార్డు నెంబర్ నాగరాజు. నేను చాలా సార్లు నాకు చెప్పిన ఇది పద్ధతి కాదని చెప్పినా కానీ ఆయన పద్ధతి పాటించకుండా అక్కడ సార్ దాకా పోకుండా ఇక్కడ ఏదో మయమే చేసుకుంటా ఏదో చేసుకుంటూ రాత్రి పగలు చేస్తుండే. ఆయనకు 4 సార్లు కూడా ఇంటికి వచ్చి చెప్పినా అయినకుండా ఇలా చెప్తుండు రామలో పడుతుండు. ఆయన ఇలా ఉండిపోయేటోడు. మేము గ్రామస్తులకు అయితే ఎప్పుడైనా మా శివర్లో ఉంటోలేము. నీ భూమి ఏడుంది, నీకేం తెలుసు అనే మాటలు మళ్ళీ రివర్స్ మాదికే మాట్లాడుతున్నాయి. గణేష్ అంటే మా ఊళ్ళో మా శివారు మాకు తెలియదా? రాంపేట ఉంటుంది నువ్వు, మా ఊరు మా శివారు మాకు తెలియదా? మా శివారు నువ్వు చెప్పేది గురు మేకలు మేము కాష్టోళ్ళము, గుండ్ర కాష్టోళ్ళము, బలర కాష్టోళ్ళము, మేము ఇక్కడ క్రికెటోళ్ళము. మా భూమి గురించి ఎక్కడో ఏ భూమి ఉంది అది చూపడం ఏమారావుకి అది చూపడం మేము చూపుతాం. మేము గుల్ల కుర్మలము అది ఏడుందో మాకు తెలుసు. ఎంఆర్ఓ కంటే కానీ పటవాల కంటే ముందు మాకే ముందు తెలుసు. వాళ్ళని అద్దెడు మాకు తెలుసు కాబట్టి అవన్నీ కాదు బంద్ చేయి. ఇవన్నీ అది ఎంత ఆగ్రహించుకోవాలో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ దుబ్బ గురించి ఏ మాత్రం దుబ్బ ఇవ్వకపోతే మాత్రం ఈ మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది. ఊరికి ఇబ్బంది అవుతుంది. ఊరంతా తిరగబడితే నువ్వు ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నాయో నువ్వు ఎంత ఆగ్రహించుకున్నావు కూడా అన్ని బయటకు వెళ్ళే కారణాలు కూడా అవకాశం కూడా వస్తుంది. అది ఊరితోటి. ఎందుకంటే సమస్య ఊరిది, నా పని నీ పని కాదు. ఇది నువ్వు ఇలా ఉన్నంత మాత్రమే నువ్వు అవన్నీ కూడా పెట్టుకొని నేను ఎమ్మెల్యేని కదా ఎంపీని కదా నా ప్రభుత్వం నాది కానీ కాదు. అది ప్రభుత్వం ముచ్చట కాదు, ఇది పబ్లిక్ ముచ్చట. ప్రభుత్వం ఉన్నతే పోతుంది కానీ ప్రభుత్వం అయితే ఈయన ఉంటుంది. పార్టీలు వస్తాయి పోతాయి కానీ మనకు ఏ పార్టీ అయినా మనకు మేలు జరిగేటట్టు చూడాలని అందరికీ ధన్యవాదాలు కోరుతున్నాను. మరి మనం కూడా సెక్రటరీ గెస్ట్ హౌస్ కాడ తొవ్వ మూసేసుడు కారణం లేదు. ఒక 30-40 ఎకరాల జమీన్లు ఉన్నాయి. మాకు పోయేందుకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కాల్వ నీళ్లు ఒకరి ఇక్కడనే చేసుకొస్తుండు. రోడ్డు పూట ఒర్రెగొచ్చుండు, కాల్వలు మూసేస్తుండు, మోటార్లు మూసేస్తుండు, గోడలు పెట్టేస్తుండు, పాటకులు పెట్టేస్తుండు. ఇంతకుముందు చెప్పిరట ఆల్రెడీ పెద్ద మనుషులు వచ్చి ఇవాళ వచ్చి గోడ కొట్టేస్తే సరే అని చెప్పి పెద్దలకు తాత కాదు మా అయ్యలు సంసారం చేసిన రోజులు ఉడుకున్నాయి. మా అయ్యలు ఈడ ఇండ్లు కట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. తురుకోలు చేయకపోతే వెళ్ళిపోయారు మా వాళ్ళు. అది పరిస్థితి. ఇట్లా గుడ్డాలు ఉడుకున్నాయి మాయి. ఇప్పటికి కోటేసే గుడ్డాలు వెళ్తే ఈ శబరిలు కూడా బియ్యం పని చేస్తుంది. మళ్ళా ఇవన్నీ లావాని భూములే, పట్ట భూములు ఏం లేవు. శబరిలు కొన్నకాడికే పట్ట ఇదంతా లావాని. ఉన్నది అమ్మకుంట తాతకుంట ఇవన్నీ ఉన్నాయి. ఈ కట్టల పని తిరిగోళ్ళమే ఇవాళ అన్ని గోడలు అడ్డం చేస్తారు. భూములు కొంటారు, గోడలు అడ్డం చేస్తారు. ఇది పరిస్థితి. మాకు గోదకు కొరమేకకు ప్రతిదానికి బొయ్యల కట్టకు పోయేదానికి మరి ఘోరం అవుతుంది మాకు. ఇది పరిస్థితి న్యాయమైన పద్ధతి అయితే కాదు.
ఈ ఎటు కూడా మేము రూల్లో ఉన్నాం కాబట్టి ఇక ఎటు కూడా మేము పట్టుకుంటాం అంటే మాకు ఏడా ఇక ఊరిలో పెట్టిపోతాం మేము సావాలా మరి మీ ఎమ్మెల్యేలను చూసి మేము సావాలా అధికారులు స్పందించి మాకు ఒక సేవ చేయాలి, న్యాయం అన్నది చేయాలి. మాకు రహదారి పోదారి మాత్రం ఉండాలి, పాటకు పెడితే మాత్రం ఒకటి కాదు.